హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం సుప్రీంకోర్టు నుంచి వచ్చిన 241 పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క ఉద్యోగాలకు అనేది డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం 241 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా వీటికి ఏ విధంగా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కూడా వీడియో తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో లేకపోతే సిస్టంలో మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఇక్కడ సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను సెర్చ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే వస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ చేసే ముందు మీ యొక్క ఫోన్ డెస్క్టాప్ మోడ్లో ఉండాలి. ఒకవేళ ఫోన్ ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే. తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్కి అయితే వస్తాము. ఇందులో సెకండ్ లింక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం సెకండ్ లింక్ నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మౌస్ కర్సర్తో అయితే చూపిస్తున్నాను. దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ లింక్ని క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ పేజ్కి అయితే వెళ్తాము. ఈ విధంగా అయితే పీడిఎఫ్ లాగా అయితే వస్తుంది. ఇక్కడ మొత్తం క్లియర్గా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ కలర్లో ఒక లింక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే అప్లికేషన్ వెబ్సైట్కి అయితే వెళ్తాము. ఇది అప్లికేషన్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం బేసిక్ డీటెయిల్స్తో రిజిస్టర్ అయితే అవ్వాలి. దీనికి కనుక పైన ఉన్నవి అన్ని క్లియర్గా అయితే చదువుకోండి. తర్వాత అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది చూసుకుంటే February 5 నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్ డేట్ అనేది March 8కి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ టు రిజిస్టర్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. క్లిక్ హియర్ అని దాని అయితే క్లిక్ చేయండి. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు లాగిన్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఫ్రెష్గా అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ హియర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ పైన ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా అయితే వస్తాయి. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అయితే క్లియర్గా అయితే చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ అందులో ఆటోమేటిక్గా కోర్ట్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మన ఫుల్ నేమ్ అయితే ఫిల్ చేయాలి. SSMలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఇచ్చిన మొబైల్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీది ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. తర్వాత మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మీరు ప్రజెంట్ యూజ్ చేసిన మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఎటువంటి తప్పులు లేకుండా కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ కింద క్యాప్చా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ క్యాప్చా ఇచ్చేసి కింద రీవెరిఫై అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అయితే అన్నీ అయితే చూపిస్తాయి. ఒకవేళ ఫస్ట్ మీ నేమ్, జాబ్ అన్నీ క్లియర్ అయితే చూపిస్తాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ టిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇక్కడ నేనైతే అన్నిటికీ టిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అన్నీ క్రాస్ చెక్ చేసుకొని టిక్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేనైతే టిక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అవుతుంది. అది చేసే ముందు మీరు గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఆ క్యాప్చా కొన్ని కింద ఖాళీలో ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని అయితే మనం అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ నేనైతే ఎంటర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద గ్రీన్ కలర్లో వ్యాలిడేట్ ఓటీపీ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి అయితే స్క్రోల్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కింద అయితే సబ్మిట్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఆ యొక్క డైలాగ్ బాక్స్ అన్నిటికీ ఇక్కడ ఓకే అయితే ఇచ్చేసేయాలి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ కాదు, మళ్ళీ చెక్ చేసుకుని అనేది అడుగుతుంది. ఓకే ఇచ్చేసేయాలి. అన్ని డీటెయిల్స్ ఓకే ఉంటే ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ మనకు డీటెయిల్స్ అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైన గో టు అప్లికేషన్ ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనము దానిపైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ గో టు అప్లికేషన్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. నేను మౌస్ కర్సర్తో అయితే చూపిస్తున్నాను. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. తర్వాత మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత
డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోమని జరుగుతుంది ఫ్రెండ్స్. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద నేషనాలిటీ అయితే అడుగుతుంది. నేషనాలిటీ అయితే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ అయితే అడుగుతుంది. మీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాస్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అయితే అడుగుతుంది. ఒకవేళ ఎస్ ఇస్తే ఫస్ట్ మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో నేనైతే నో ఇస్తున్నాను. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు ముందు ఎక్స్ సర్వీస్మెన్గా వర్క్ చేస్తే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఆర్ యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఈ స్టెప్లో పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మన నేమ్ అయితే చూపిస్తుంది. ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత కింద మన పర్సనల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ మన ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మదర్ నేమ్ అయితే అడుగుతుంది. మదర్ నేమ్ కూడా అదే విధంగా ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మీరు మ్యారిటల్ స్టేటస్ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. అంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఐడి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. మీరు ఏ ఐడి కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటే కింద ఆ ఐడి కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో నేనైతే ఫస్ట్ పాన్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ స్టెప్లో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. మీరు ఏ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే వస్తాము. ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ నియర్ బై లొకేషన్, మీ ప్రజెంట్ నివసిస్తున్న లొకేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క లొకేషన్ అయితే ఇవ్వండి. నేను ఫస్ట్ హైదరాబాద్, సో నాకు దగ్గరలో ఇంకా ఉన్న లొకేషన్లో అయితే నేనైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నేనైతే సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనము ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూపిస్తున్నాను మౌస్ కర్సర్తో, నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ అని మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ నేమ్ అయితే కనిపిస్తుంది. మీ బ్యాంక్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ బ్రాంచ్ ఎక్కడ ఉందో బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ నంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేసి కింద ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే కనిపిస్తుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ మన ఇంటి నెంబర్, ఫస్ట్ అడ్రస్ నెంబర్ 1లో ఇంటి నెంబర్ అండ్ మీ నియర్ బై లొకేషన్ ఆర్ మీ నివసిస్తున్న లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ నెంబర్ 2లో మీ మండల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే అడుగుతుంది. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అయితే అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది. అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్లు అయితే చూపిస్తాయి. మీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పోస్టల్ కోడ్ అయితే అడుగుతుంది. మీ యొక్క పోస్టల్ కోడ్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనేది అడుగుతుంది. ఒకవేళ ఎస్ ఇస్తే డీటెయిల్స్ పైన ఇచ్చిన డీటెయిల్స్ కింద గ్లిచ్ అయితే అయిపోతాయి. ఒకవేళ నో వన్గా ఇచ్చినట్లయితే మీరు మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడైతే క్లియర్గా అయితే మౌస్ కర్సర్తో చూపిస్తున్నాను. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వస్తాము. సో ఫస్ట్ మనం ఎస్ఎస్సి బోర్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఎస్ఎస్సిఎల్లా లేక మ్యాట్రికులేషన్ అయితే అడుగుతుంది. ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు 10th క్లాస్ చదివిన ఇన్స్టిట్యూషన్ నేమ్, మీ స్కూల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజా లేక జీపీఏ అనేది అడుగుతుంది. పర్సంటేజ్ని సెలెక్ట్ చేసుకుంటే పర్సంటేజ్ ఎంటర్ చేయండి. లైక్ జీపీఏ సెలెక్ట్ చేసుకుంటే జీపీఏ అయితే ఎంటర్ చేయండి. సో నేను సిజిపిఏ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆప్షన్లో మీకు వచ్చిన మార్క్స్ ఎంత అని అది అడుగుతుంది. మార్క్స్ ఎంటర్ చేసి తర్వాత కింద టోటల్ జీపీఏ ప్లేస్లో టోటల్ జీపీఏ ఎంత మొత్తం దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద డిగ్రీ డీటెయిల్స్కి అయితే వస్తాము. నేమ్ ఆఫ్ ద డిగ్రీ పైన క్లిక్ చేస్తే బ్యాచిలర్ డిగ్రీ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు డిగ్రీ ఏ కాలేజ్లో అయితే చదివారో ఆ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ
మార్క్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఫుల్ టైమ్ పార్ట్ టైం అయితే అడుగుతుంది. తర్వాత సబ్జెక్ట్ అయితే అడుగుతుంది. అందులో మీరు చేసిన డిగ్రీలో మెయిన్ ఏవైనా 3 సబ్జెక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే మీరు డిగ్రీలో జాయిన్ అయిన డేట్ అయితే అడుగుతుంది. డేట్ మంత్, ఆ యొక్క డేట్ మంత్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నీకు నెక్స్ట్ లాస్ట్ మీరు పాసింగ్ డేట్ అయితే అడుగుతుంది. మంత్, ఇయర్ని సెలెక్ట్ చేసుకొని మంత్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయితే అడుగుతుంది. ఇక్కడ పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది. మీకు డిగ్రీలో వచ్చిన పర్సంటేజ్ని అయితే ఎంటర్ అయితే చేయాలి. మీకు కన్సాలిడేటెడ్ మెమో పైన అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే ఇక్కడ పర్సంటేజ్ అని ఇచ్చేస్తే ఇక్కడ పక్కకు మార్క్స్ అయితే అడుగుతుంది. మీకు వచ్చిన పర్సంటేజ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్ పర్ మినిట్ అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో చేసేయండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఏ కంప్యూటర్ నాలెడ్జ్ అని అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో వచ్చేసి తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ మనం డాక్యుమెంట్ అండ్ పేమెంట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ స్టేజ్. ఫస్ట్ మన ఫోటో అయితే ఎంటర్ అయితే మనము ఇందులో అప్లోడ్ అయితే చేయాలి. అది కూడా 100 నుంచి 200 కేబీలో అయితే ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. నెక్స్ట్ మన సిగ్నేచర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేసి మనం ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 100 నుంచి 200 కేబీస్ మధ్యలో ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో క్లియర్గా అయితే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ని కూడా అదే విధంగా అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ అనే సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ 70 ఆర్ 100 అబోవ్ పైన కేబీలో అయితే జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మన ఎస్ఎస్సి మెమోని అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మన డిగ్రీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో అయితే అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ. ఆ యొక్క డిగ్రీ యొక్క కన్సాలిడేటెడ్ మెమోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇందులో అప్లోడ్ చేయాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో లేకపోతే జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ మన నేమ్ అండ్ క్యాస్ట్ బేసిస్లో పేమెంట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250, మిగతా వాళ్ళందరికీ 1000 రూపీస్ అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఆన్లైన్ పైన క్లిక్ చేసి కింద క్యాప్చర్ అన్నిటిని ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఏదైతే కనిపిస్తుందో ఆ కోడ్ని కింద ఎంటర్ చేసి ప్రివ్యూ అనే ఒక బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రివ్యూ అనే ఒక బటన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అన్నిటిని క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఓకే అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. నేనైతే అన్నిటినీ క్రాస్ చెక్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఓకే అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అలర్ట్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనం పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ గేట్వేలో మన డెబిట్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్యూఆర్ కోడ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. సో నేను అందరికి ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మాత్రమే పేమెంట్ చేయండి. ఒకవేళ మీరు పేమెంట్ కనుక క్యూఆర్ కోడ్తో యూపీఐతో కనుక చేసినట్లయితే ఒకవేళ ఫెయిల్డ్ అయితే మ్యాక్సిమం అమౌంట్ రీఫండ్ అయితే రావడానికి అయితే ఛాయిస్ అయితే ఉండదు. సో ఇక్కడ డెబిట్ కార్డ్ నంబర్, మీ ఏటీఎం కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేసి కింద మీ ఏటీఎం కార్డ్ వ్యాలిడ్ ఫ్రమ్ అండ్ ఇయర్ని మంత్ని ఎంటర్ చేసి సివివి కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ కింద మేక్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే అయిపోతుంది. నేను కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వలన నేనైతే పేమెంట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఏం ఎంటర్ చేయకుండా నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయిన తర్వాత అయితే నేనైతే పేమెంట్ అయితే చేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ కంపల్సరీగా పేమెంట్ అయితే చేసేస్తున్నాను. పేమెంట్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపల్సరీగా సబ్మిట్ అయితే అవుతుంది. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిగ్రీ పాస్ అయితే ఎవరైతే అయ్యారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.